ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు మా టాలెంట్ నిరూపించుకుంటామని సినిమా రంగంలో ఛాన్స్ కోసం స్టూడియోల చుట్టూ, ఆఫీసుల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతుంటారు చాలామంది. వచ్చిన అవకాశంతో తమ టాలెంట్ నిరూపించుకొని ఇండస్ట్రీలో ఎదిగేవారు కొందరైతే, కొంతకాలానికే తెరమరుగయ్యేవారు మరికొందరు ఉంటారు. ఇలా ఓ నటుడు ఓ పాత్ర ద్వారా చాలా ఫేమస్ అయ్యాడు. దీంతో అతడికి ఏ సినిమాలో అయినా అదే టైప్ పాత్ర ఇచ్చేవారు. ప్రేక్షకులు కూడా అతడిని ఆ క్యారెక్టర్లో తప్పితే వేరే పాత్రలో చూడటానికి ఇష్టపడేవారు కాదు. అయితే ఇదంతా తన ప్రతిభే అనుకున్నా ఆయన ఆ క్యారెక్టరే తనకు యమపాశంలా మారుతుందని అస్సలు ఊహించుకోలేకపోయాడు. సినిమాల్లో తాను నటించిన పాత్రల వల్లే అతడి జీవితం నరకప్రాయమై చివరి రోజుల్లో తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి వచ్చింది. ఆయన ఎవరో కాదండోయ్, గుణపూడి విశ్వనాథ శాస్త్రి అలియాస్ ఐరన్ లెగ్ శాస్త్రి. పుట్టింది తాడేపల్లి గూడెంలో అయినా ఉపాధి కోసం హైదరాబాద్కి వచ్చేశాడు. కుటుంబమే ప్రపంచంగా ఆయన జీవితం హాయిగా సాగిపోతుండేది. సినిమాల ప్రారంభోత్సవాల్లో తప్పనిసరిగా కనిపించేవాడు. ఏ హీరో సినిమా అయినా, బ్యానర్ ఏదైనా, పురోహితులు మాత్రం సినిమా ప్రారంభోత్సవాల్లో బిజీగా ఉండేవారు. అవన్నీ చూసి ఆయనలో సినిమా పురుగు కుట్టింది. ఇండస్ట్రీలో తనకున్న పరిచయాలతో కొన్ని సినిమాల్లో చిన్న చితక పాత్రలు చేసినా పెద్దగా పేరు రాలేదు. 1991లో రాజేంద్ర ప్రసాద్, శోభన జంటగా ఈవీవి సత్యనారాయణ డైరెక్షన్లో వచ్చిన అప్పుల అప్పారావు సినిమాలో ఆయనకు బ్రహ్మానందం తమ్ముడి పాత్రలో నటించేందుకు అవకాశం వచ్చింది. ఆయన పాత్ర పేరు ఐరన్ లెగ్ శాస్త్రి. ఈ సినిమాలో ఇనుప పాదాలతో కనిపించి ఆయన పాత్ర ఎప్పుడొచ్చినా బాగా ఫేమస్గా కనిపించేది. దీంతో అందరి చేత తన్నులు తింటుంటాడు శాస్త్రి. ఆ క్యారెక్టర్కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఐరన్ లెగ్ శాస్త్రి పేరు స్థిరపడిపోయింది. అయితే ఆ పేరే తన జీవితాన్ని నాశనం చేస్తుందని అప్పుడైనా ఊహించి ఉండరు. నటుడు ఒక పాత్రలో జీవించాడంటే, ఆ పాత్ర పేరుతోనో అతన్ని పిలుస్తున్నారంటే ఖచ్చితంగా అది అతని ప్రతిభే అవుతుంది. ఐరన్ లెగ్ శాస్త్రి రూపం, కాళ్ళు, అప్పుల అప్పారావు సినిమాల్లో ఆయన్ని చూపించిన తీరు ఎంతకాలమైనా ప్రేక్షకులకు అలా గుర్తుండిపోయింది. సినిమాలో ఐరన్ లెగ్ శాస్త్రి వచ్చాడంటే పెళ్లి పటాకులు అవుతుంది, ఆసుపత్రిలో ఉన్నవారి ప్రాణాలు పైకి పోతాయి. ఆ సినిమా తర్వాత కూడా ఐరన్ లెగ్ శాస్త్రికి వరుసగా అలాంటి పాత్రలే వచ్చాయి. చివరకు ఆయన అసలు పేరును, వృత్తిని మర్చిపోయి అందరూ ఆయన్ని ఐరన్ లెగ్ శాస్త్రి అనే పాత్రగానే చూశారు. బయట ఎక్కడ కనిపించినా ప్రేక్షకులు ఆయన్ని అలాగే పిలిచేవారు. అతి తక్కువ కాలంలోనే 150 సినిమాల్లో నటించారు. కానీ అవి మూస పాత్రలు. ఎంతకాలం ఉంటాయి చెప్పండి? కొంతకాలానికి అతన్ని నిజంగానే అపశకునంగా భావించారు. సినిమా షూటింగ్ ప్రారంభం సినిమా వారికి ఒక శుభకార్యం లాంటిది. చూస్తూ శుభకార్యాలకు ఐరన్ లెగ్ని ఎలా పిలుస్తామని క్రమంగా అతన్ని పౌరోహిత్యానికి ఎవరూ పిలిచేవారు కాదు. ఎక్కడికి వెళ్ళినా అతను ఉంటే ఆ కార్యానికి మంచిది కాదని భావించేవారు. దీంతో ఐరన్ లెగ్ శాస్త్రి చివరి రోజులు దయనీయంగా గడిచాయి. కుటుంబం గడవడానికి డబ్బులు లేక, సినిమాల్లో అవకాశాలు లేక మద్యానికి బానిసయ్యారు. ఎవరు కనిపిస్తే వారి ముందు చేయి చాచేవారట. ఆ క్రమంలోనే అనారోగ్యం పాలై 2006లో గుండెపోటుతో మరణించారు. వీధిని పడిన తమ కుటుంబాన్ని ఆదుకోమని ఐరన్ లెగ్ శాస్త్రి కుటుంబం సినీ పరిశ్రమను వేడుకున్నా పెద్దగా స్పందించలేదని సమాచారం. ఆయనతో కొన్ని సినిమాల్లో కలిసి నటించిన కాదంబరి కిరణ్ చొరవ తీసుకొని కొంతమంది సాయంతో 2010లో 55,000 రూపాయలు సేకరించి ఐరన్ లెగ్ శాస్త్రి కుటుంబానికి అందజేశారు. ఆ కుటుంబ పరిస్థితిని కొందరు అప్పట్లో మా అధ్యక్షుడు మురళీమోహన్ దృష్టికి తీసుకువెళ్తే తమ వద్ద నిధులు లేకపోవడం వల్ల ఆర్థిక సాయం చేయలేకపోతున్నామని అన్నారట. సినిమా ఇండస్ట్రీలో 1-2 ఫ్లాపులు వస్తేనే ఐరన్ లెగ్గా
వేసేస్తుంటారు. ఆ ట్యాగ్ పోగొట్టుకోవడానికి ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన నటులు తెగ కష్టపడుతుంటారు. అలాంటిది ఏకంగా ఒక నటుడి పేరే ఐరన్ లెగ్ అని ఉంటే ఆయన పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుంది. ఐరన్ లెగ్ ముద్రతో అటు సినిమాలకు ఇటు పురోహిత్యానికి దూరమైన ఆయన చివరి రోజుల్లో ఎంతో అవస్థపడ్డారు. అవకాశాలు ఉన్నప్పుడే రేపటి గురించి కాస్తో కూస్తో వెనకేసుకోవాలి కానీ పోయిన వారిని ఏ సినిమా సంఘాలు సహానటులు పట్టించుకోరన్న పాఠం ఐరన్ లెగ్ శాస్త్రి జీవితం నేర్పించింది. ఒక క్యారెక్టర్లో జీవించి దాన్నే తన పేరుగా మార్చుకున్న నటుడు చివరికి ఆ పేరు వల్లే జీవితాన్ని నాశనం చేసుకోవడం అన్నది ఈ ప్రపంచంలో ఒక్క ఐరన్ లెగ్ శాస్త్రి విషయంలోనే జరిగి ఉండొచ్చు. వెండి తెరపై ప్రేక్షకులతో నవ్వులు పోయించిన ఆయన జీవితం చరమాకంలో పడిన కష్టాలు తెలిస్తే ఎవరికైనా కళ్ళల్లో చెమర్చక మానవు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్.